ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారండి? అంటే ఇప్పుడు ఇది కాంగ్రెస్ చేస్తే కనుక అన్ని పార్టీలు ఇప్పుడు బీసీ బిల్లుకు అసెంబ్లీలో బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది కదా, సపోర్ట్ చేయకుండా లేదు కదా. ఎడ్యుకేషన్, హెల్త్, విద్యా, ఉద్యోగ రంగాల్లో, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ లో సపోర్ట్ చేసింది కదా. ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా సపోర్ట్ చేస్తారు కదా. సరే, ఆమె సంబరాలు చేసుకున్నదని చెప్పి పూర్తిగా మాట్లాడకుండా ఉన్నారా? అది జరిగింది వేరు. ఇప్పుడు ఆమె చాలా హట్ అయింది ఆ విషయంలో, తను మల్లన్న చేసిన వ్యాఖ్యల విషయంలో ఆమె హట్ అయింది. హట్ అయినప్పుడు పార్టీ నుంచి కాకుండా తీన్మార్ మల్లన్న కూడా కామెంట్ చేశారు. ఆమెకు మరి కాంగ్రెస్ సపోర్ట్ అని నాకు అనిపిస్తుంది బీఆర్ఎస్ కంటే అని చెప్పి అన్నారు. మీ పార్టీ సపోర్ట్ అని, మీ పార్టీ సపోర్ట్ ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందని చెప్తున్నారు ఆయన. ఎవరికి నచ్చినట్టు, ఎవరికి ఇష్టం ఉన్నట్టు సగం అంగీకరించినట్టే. నో లేదండి, ఒక నిమిషం మౌనంగా ఉండి లేదు భరత్ గారు. కవిత చేసుకునే సంబరాలు చూస్తున్నా, మళ్ళానే చేస్తున్న వ్యాఖ్యలు చూస్తున్నా, అసలు మరి ఇక నవ్వుకునే రకంగానే ఉన్నది కానీ ఇంకా ఏ రకంగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో సామెత ఉన్నది అని అనుకుంటూ సామెతను మాట్లాడేదానికి కూడా కొంచెం ఒక సందర్భం ఉంటది. కానీ మళ్ళా మాట్లాడిన దానికి కవిత రియాక్ట్ అయింది. డిక్లరేషన్ చేసింది మేము, ఒకరు తిట్టుకోవడం ఏంది, ఒకరు కొట్టుకోవడం ఏంది, దీన్ని ఎటు డైవర్ట్ చేస్తున్నారు. సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితిని ఈరోజు గజిబిజిగా గందరగోళంగా చేసి వదిలేసిండ్రు. ఇప్పుడు కవిత మళ్ళా మాట్లాడిన దానికి, కవిత రియాక్ట్ అయిన దానికి ఇప్పుడు కేసీఆర్ గారు స్పందించట్లేదు అని మీలాంటి మీడియా వాళ్ళు కన్న తండ్రి స్పందించట్లేదు అని దాన్ని ఇప్పుడు వేరే రకంగా చేసి, కన్న తండ్రే కాదు సరే కేసీఆర్ చాలా విషయాల్లో స్పందించడు. కేటీఆర్ రోజు 2 ట్వీట్స్ చేశారు, నిన్న మొన్న. హరీష్ రావు ఇంకెవరు కూడా పెద్ద లీడర్ ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడలేదు. బీఆర్ఎస్ నుంచి అయితే సస్పెండ్ చేయలేదు, బీఆర్ఎస్ లోనే ఉంది. ఇవాళ కూడా ఆమె మరి కేటీఆర్ ఫార్ములా 1 రేసు నోటీసుల విషయంలో ప్రభుత్వాన్ని ఖండించారు. కేసీఆర్ గురించి అయితే ధర్నా చేశారు ధర్నా చౌక్ లో. అవునండి, ఫార్ములా రైస్ లో ట్వీట్ పెట్టింది, మళ్ళీ నేను కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోనన్నది, మళ్ళీ కేసీఆర్ కోసం ధర్నా చేస్తా అని మళ్ళీ ధర్నా చేసింది. మరి అదే కేసీఆర్ గారు మరి చెప్పిన దానికి కూడా అన్ని ఫాలో అవ్వాలి కదా. ఎక్కడ అవుతున్నది? ఇప్పుడు అధినేత తీసుకున్న స్టాండ్ కు దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి గానీ అధినేత అనడం కాదండి. ఏమన్నా అంటేనేమో నేను సంస్థ జాగృతి అంటుంది, మళ్ళీ నేను బీఆర్ఎస్ లోనే ఉంటున్నా అంటుంది. మరి ఏంది కన్ఫ్యూజేషన్? అంటే విపక్షంలో ఉండి విపక్ష నేతలుగా వీళ్ళు ఉండలేకపోతున్నారా? మళ్ళీ అది ఇది 2 సైమల్టేనియస్ గా నడిపిస్తాము అని ఎవరిని తను బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే ఉన్నారు. జాగృతి అనేది తన సొంత సంస్థ కదా, కొన్నేళ్ల నుంచి నడుస్తుంది. అదేనండి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీయే కదా, జాగృతి ఎమ్మెల్సీ కాదు కదా. సో మరి బీఆర్ఎస్ లైన్ లోనే ఉండాలి కదా. కాదు భరత్ గారు, ఇప్పుడు మల్లన్నకు కవితకు జరిగిన ఇష్యూలో బీఆర్ఎస్ వెళ్లి దాడులు చేయమని చెప్పలేదు కదా. మల్లన్న మాట్లాడిన నిరసన చేయాలి. ఒక మాట, ఇక్కడ కేటీఆర్ మీద థంబ్నెయిల్స్ రాంగ్ గా పెట్టారని మహా టీవీ మీద దాడి చేశారు కదా. మొత్తం బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా దాన్ని ఖండించారు కదా, వెళ్ళి చేశారు కదా. మరి కవిత విషయంలో ఎందుకు రావట్లేదు అని చెప్తున్నా. కవిత విషయంలో దాడులు చేయకపోని అట్లీస్ట్ ఆమెకు సపోర్ట్ గా స్టేట్మెంట్, ఇట్లాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని ఎందుకు రావట్లేదు అని నేను ఫ్యామిలీ మెంబర్ గా అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ కో కన్వీనర్ గా అడగట్లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో కన్వీనర్ గా నేను అడగట్లేదు, ఫ్యామిలీ మెంబర్ గా ఎందుకు, ఏం జరుగుతుంది అసలు? ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగి మా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేసీఆర్ గారు విపక్ష నేత, బీఆర్ఎస్ పార్టీకి అధినేత, మరి ఆయన చెప్పినట్టు ఆయన తీసుకున్న ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఆయన డిసైడ్ చేసినట్టు కానీ కవిత ఫాలో అవ్వట్లేదు కదా. కవిత ఫాలో అవ్వకుండా దయాలు, దేవుళ్ళు, లెటర్లు, మళ్ళీ జాగృతితోటి ధర్నాలు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రోగ్రామ్ తీసుకోకముందు జాగృతి తీసుకోవడం, మరి అది కేసీఆర్ గారికి చెప్పి తీసుకుంటుందా, పర్మిషన్ తీసుకుంటుందా, తన సొంతంగా తీసుకుంటుందా అర్థం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే అధికారం కోసం పోరాటం నడుస్తుంది, ఆధిపత్య పోరాటం నడుస్తుంది. ఆ ఆధిపత్య పోరాటంలో తను ముందుండాలనుకుంటుంది. మరి కవిత చేస్తున్న విధానం నచ్చకనే కావచ్చు, చెప్పి చూసి కావచ్చు, ఇంకా మాట్లాడలేని. బీసీ రిజర్వేషన్ల అంశంపై కవిత తీరుపై బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన ఏంటి అసలు?
బీఆర్ఎస్ బీసీలకు ఎప్పుడు ఇంతకుముందు బీసీలకు కూడా వాళ్ళు గతంలో ఎన్నో అవకాశాలు ఇచ్చిండ్రు ప్రభుత్వంలో. రిజర్వేషన్ ఒకటి మటుకు తగ్గించిండ్రు. ఆ తగ్గించినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కవిత ఓన్లీ ఎమ్మెల్సీ కాదు, ముఖ్యమంత్రి కూతురు. అప్పుడు మరి కనీసం మనం పెంచకపోయినా తగ్గించొద్దు అని ఎందుకు మాట్లాడలేదు? మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పుడు కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పుడు ఒక మహిళకు వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తామో, లేకుంటే మహిళలను ప్రోత్సహిస్తామో, సెకండ్ టర్మ్ కూడా మహిళా మంత్రి లేనప్పుడు మాట్లాడలేదు, మహిళా కమిషన్ లేనప్పుడు మాట్లాడలేదు. ఇక్కడ ఉంటే మేం మహిళా కమిషన్ కావాలని కొట్లాడినాం, మాట్లాడినాం. మా పార్టీలు ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ లో మహిళా మంత్రులు లేరా అని మేము క్వశ్చన్ చేసినాం. కానీ అప్పుడు ఏది మాట్లాడలేదు కదా కవిత. ఇప్పుడు అధికారం దిగిపోగానే విపక్షంలో ఉండగానే ఈరోజు అన్ని మాట్లాడతాము అంటే ప్రజలన్నీ గమనిస్తుంటారు కదా. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు కేటీఆర్, కేసీఆర్ గారు, హరీష్ వీళ్ళందరూ కూడా మరి ఏదైతే ఈ 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల మీద స్పందించడం లేదు. సొంత కూతురు, కుటుంబ సభ్యురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎందుకు మాట్లాడట్లేదు అని మీతో పాటు ప్రజలందరికీ ఉన్న డౌట్. అక్కడ బలమైన కారణాలు, స్ట్రాంగ్ రీజన్, చెప్పుకోలేని రీజన్ ఉంటేనే అది ఎవరికి చెప్పలేని పరిస్థితి కాబట్టి స్పందించట్లేదు. చెప్పుకోలేని రీజన్ అని చెప్తుంటే మళ్ళీ ఏం చెప్పుకోలేని రీజన్ అని అంటే భరత్ గారు మీరు చెప్పొచ్చు కదా. నేను ఇట్లా చెప్తానండి, నేను కూడా ఇట్లా చెప్తాను. నేను కూడా నాకు తెలుసు, నేను ఒక ఆడపిల్లను, నాతో పాటు తెలిసింది ఒక 6 ఎట్లా చెప్తామండి? చెప్పలేని స్ట్రాంగ్ రీజన్, బలమైన కారణము, స్ట్రాంగ్ రీజన్ అని నేను చెప్తుంటే మీరు చెప్పొచ్చు కదా అని అంటే నాకు కూడా కొంచెం విలువలు ఉన్నాయండి. ఎంత నేను కాంగ్రెస్ లో ఉన్నా, ఎంత కుటుంబంతో లేకపోయినా ఎట్లా చెప్పొస్తాను చెప్పండి. ఎవరికి 6 తెలిసిన వాళ్ళు ఎవరెవరు? 6 కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్, కవిత, నేను, మా పార్టీలో ఒక నాయకుడు, పెద్ద నాయకుడు. ఓకే, వాళ్ళకు మాత్రమే తెలుసు ఎందుకు మాట్లాడతారు అంతే. ఈ 6కి తెలుసు. వాళ్ళకు ఇప్పుడు మాట్లాడకపోవడం కాదు, కవిత తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, ఎప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ ఏది వచ్చినా గానీ ఎందుకు కవిత తప్పు చేసినా, ఒప్పు చేసినా కవిత చేసింది ఒప్పే అని కుటుంబ సభ్యులు స్పందించడం లేదు అనడానికి స్ట్రాంగ్ రీజన్. ఓకే, ఫ్యామిలీ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు మొన్న తీన్మార్ మల్లన్నకి సంబంధించి కవితపై చేసిన వ్యాఖ్యల గురించి మహిళా కమిషన్ కి జాగృతి నాయకులు ఫిర్యాదు చేశారు. కవిత విషయంపై మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి అని ఒక డైలమా బీఆర్ఎస్ క్యాడర్ లో ఉందనుకోవచ్చు. అట్లా ఎందుకు అనుకుంటారండి? ఇప్పుడు ఇక్కడ ఇద్దరిది తప్పు ఉందండి. ఒకరు మల్లన్న నోటికి మాట్లాడితేనే రియాక్షన్ వచ్చింది కదా, కవిత చేతులకు పని చెప్పింది. ఇక్కడ ఇద్దరిది తప్పే ఉంది. మల్లన్న అది సామెత ఉంది లేదని కాదు, కానీ అక్కడ సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు తెలంగాణ అంశం ఎంత సెన్సిటివో బీసీ అంశం కూడా అంత సెన్సిటివ్. దాన్ని ఆ సందర్భంలో మాట్లాడుకుంటూ నీకే సంబంధం సంబరాలు చేసుకుంటున్నావు అనుకుంటూ ఈ సామెత మల్లన్న మాట్లాడిన దానికి కవిత దాన్ని చాలా నెగిటివ్ గా తీసేసుకొని తను హర్ట్ అయినట్టుంది. హర్ట్ అయినప్పుడు కవిత నిరసన చెప్పాలి. నన్ను చెప్పనండి భరత్ గారు, కవిత డెఫినెట్ గా ప్రొటెస్ట్ చేయొచ్చు. హర్ట్ అయి ఉంటే మళ్ళా నాకు ఫోన్ చేసి అడగొచ్చు. మళ్ళా లైన్లకు రాని పక్షంలో నేను వెళ్ళినట్టు మండల్ చైర్మన్ గారి దగ్గరికి, డీజీపీ గారి దగ్గరికి, బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి నాకు ఈ రకంగా వచ్చింది అని వాళ్ళ నుంచి కూడా వాళ్ళ మీద కూడా ప్రెషర్ పెట్టవచ్చు. ఇదే ధర్నా చౌక్ దగ్గర దీక్ష చేయొచ్చు, నిరసన తెలిపొచ్చు. ఏది లేనప్పుడు, ఎవరు సపోర్ట్ లేనప్పుడు తన ఇంటి నుంచి నిరాహార దీక్ష చేయొచ్చు. మెయిన్ గా ఒక ఆడపిల్లను నన్ను మళ్ళా ఈ రకంగా ఇట్లా మాట్లాడిండు అంటే అన్ని పార్టీలకు అతీతంగా మహిళలందరూ, పురుషులు వచ్చినా రాకున్నా మహిళలం అందరము, ప్రజా సంఘాలు అందరం మద్దతు ఉండేవాళ్ళం. కానీ దాడి చేయకుంటే మీరు మద్దతు ఉండేవాళ్ళ? డెఫినెట్ గా ఉంటామండి. ఇక్కడ నేను కూడా ఒక మహిళనే కదా, నేను కాంగ్రెస్ పార్టీ అదే మాట్లాడుతున్నారు భరత్ గారు. ఏ విషయంలో సపోర్ట్ చేయలేదు అని ఏ రకంగా అంటున్నారండి? మొన్న కూడా దయ్యాలు భూతాల ఇష్యూ అయినప్పుడు కూడా నేను అప్పుడు కూడా మాట్లాడాను కదా, నేను కవిత చేసిన తప్పు కుటుంబాన్ని తిట్టారు కాబట్టి మీరు సపోర్ట్ చేశారు. నో కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం వల్ల నేను సపోర్ట్ చేయడం కాదు. నేను కరెక్ట్ గా తప్పు ఒప్పును ఒప్పు అంటానండి. ఇక్కడ కవితను మెచ్చుకొని అక్కడ వాళ్ళని తిట్టింది అట్లని కాదు, అక్కడ ఏదో వాళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ జరుగుతుందని నేను మాట్లాడింది కాదు. మొన్నటి వ్యవహారంలో అవుట్ రైట్ సపోర్ట్ చేయడం కాదు.
ఏంటి అని అంటే ఇప్పుడు సొంత తండ్రికి చెప్పుకోలేని పరిస్థితి వచ్చి లేఖ రాసిన అని చెప్పింది. ఆ లేఖ ఎట్లా బయటికి వచ్చింది అనేది కవిత అడుగుతుంది, ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. మరి ఎవరు ఎట్లా వచ్చిందట్టు బయటికి? ఆ సందర్భంలో నేను మాట్లాడాల్సి వచ్చింది డెఫినెట్ గా. మీలాంటి వాళ్ళే మళ్ళీ కుటుంబ సభ్యురాలు మాట్లాడాలంటారు కదా అండి, అన్నప్పుడు నేను మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు అందరూ మద్దతు తెలిపే వాళ్ళం అన్నారు, మరి మల్లన్న వ్యాఖ్యలకు సంబంధించి ఎందుకు అందరూ మద్దతు తెలపలేకపోయారు కవితకి? పార్టీలకు అతీతంగా మద్దతు తెలుపుతామన్నారు కదా, తెలపలేదు కదా, మరి ఎందుకు? కవిత మాకేమైనా చెప్పి దాడికి వెళ్ళిందండి? ఏం చెప్తుంది? అవును నన్ను అన్నదానికి, కవిత ప్రెస్ మీట్ చూసాం కదా, నన్ను అన్నదానికి మా వాళ్ళు పోయిండ్రు అని. వాళ్ళేమి కిందెళ్ళి ఆఫీస్ ముందో ఆఫీస్ కిందో వెళ్ళి ప్రొటెస్ట్ చేయలేదు కదా, దాడులకు వెళ్ళిండ్రు అనేది మనం చూస్తున్నాము, కనపడుతుంది. మరి మాట్లాడుకోకుండా దాడులకు వెళ్తే ఎవరికి చెప్పి వెళ్ళలేదు కదా, వాళ్ళకు వాళ్ళు స్టాండ్ తీసుకొని వెళ్ళింది కదా. మరి ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళకు కూడా తెలుసో తెలియదో, మాకెందుకు ఎదురుష్టి ఉంటుందండి? మేము ఏ రకంగా మద్దతు పోతాం? కవిత ఇప్పుడు ఎట్లయితే దాడి జరిగిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టిందో ముందే చెప్పాల్సింది ఉండే. ఇప్పుడు నా వెనక లక్షల మంది ఉన్నారు అన్నట్టు అప్పుడు కూడా చెప్పుకొని ఉండే. మరి నాకు ఈ రకంగా ఒక ఆడబిడ్డను అవమానం జరుగుతుంది, మరి స్పందించండి అంటే పార్టీలకు అతీతంగా అందరు స్పందించేవాళ్ళు కదా. స్పందించండి, మీరు స్పందిస్తే బాగుండేది కదా. స్పందించండి అని అడిగే కన్నా ముందే మీరు ఆడబిడ్డగా స్పందిస్తే అయిపోయేది కదా, ఎందుకంటే మాట్లాడిన వ్యాఖ్యలు అటువంటివి కదా. ఒక మాట ఇక్కడ ఒకదానికొకటి మళ్ళీ డైవర్ట్ అయిపోద్దండి. ఒక సందర్భంలో, ఇది సందర్భమే, మళ్ళీ మీరు దీన్ని వేరే రకంగా చేయకండి. సోనియా గాంధీ గారు కరీంనగర్ సభలో తప్పకుండా తెలంగాణ ఇస్తా, ఇదే గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నా, తెలంగాణ ఇస్తా అని సోనియా గాంధీ గారు కరీంనగర్ వచ్చిన సందర్భంలో మాట్లాడారు. దాన్ని ఎన్నోసార్లు బేస్ చేసుకుని కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంగా సోనియా గాంధీనైనా బజార్కి ఏడుస్తాము అన్నారు. అది ఫ్లోలో అదొక సందర్భ ప్రకారం ఆయన మాట్లాడాల్సి వచ్చింది. అంత మాత్రాన నిజంగా బజార్కి ఏడుస్తారా? లేకుంటే ఆ మాట తీసుకొని అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, నేను అప్పుడు కాంగ్రెస్లో లేను, ఇంకా జాయిన్ అవ్వలేదు, అప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న నాయకుడి నుంచి పెద్ద నాయకుని వరకు కూడా మరి కేసీఆర్ గారి మీదకి దాడులకు వెళ్ళినరా అంటే? ఇప్పుడు తెలుగు వచ్చిన వాళ్ళు వివిధ దేశాలలో ఉన్నారు, మరి వాళ్ళందరూ కూడా అప్పుడు దాడులు చేయమని ప్రోత్సహించరా? మరి తెలుగు రాని వాళ్ళకు కూడా ఈ కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఈ రకంగా మాట్లాడిండ్రు అని దేశవ్యాప్తంగా ఉంటది కదా కాంగ్రెస్ పార్టీ. మరి అందరు వస్తే కేసీఆర్ గారు ఉండేదా ఈరోజు? నేను అది సందర్భ ప్రకారంగా జరుగుతుంటది కాబట్టి నేను దాన్ని ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో ఒకటి ఇప్పుడు మీరు అన్నారు 6 మాత్రమే రీజన్ తెలుసు అని. సరే, ఆ రీజన్స్ ఏమన్నా ఉండను కానీ ఒక ఈ శత్రుత్వాలు ఇవన్నీ గత కొద్ది కాలంగానే శత్రుత్వాలు ఎంత ఒక 3 నెలల్లో 6 నెలల్లో, అంతకుముందు లేదు కదా. జైలు నుంచి బయటకు వచ్చే సమయానికైతే ఇంత సివియర్ అయితే లేదు కదా. సో అవన్నీ పక్కన పెట్టి రెస్పాండ్ కాలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? అదే చెప్తున్నానండి, స్ట్రాంగ్ రీజన్ ఉందండి. నేనంటేనన్నా అన్న కూతురు, కవిత కన్న కూతురు. మరి నేను అన్న కూతురుని ఈరోజు దూరంగా ఉన్నా, ఇబ్బందులు పడుతున్నా, కాంగ్రెస్ పార్టీలా పనిచేసుకుంటున్నా, ఇప్పుడు కవిత కన్న కూతురు 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉంది, పదవులు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉంది కవితకు. ఉండి కూడా ఈరోజు కవిత వచ్చి మళ్ళీ మామూలుగా ప్రభుత్వం లేకపోయినా మామూలుగా ఉండి పనిచేసుకోలేని పరిస్థితి కవితకు ఉంది. మరి కవిత చేస్తున్న దానికి వీళ్ళు ఏది చేసినా ఓకే, నువ్వు చేసింది కరెక్టే అనే పరిస్థితి అక్కడ వాళ్ళకి లేదు. అంటే దీనికి చెప్పండి అని అంటే ఇప్పుడు నేను చెప్పలేని సిచ్యువేషన్ లో ఉన్నానండి. అంత చెప్పలేని స్ట్రాంగ్ రీజన్ ఉంటాయి, అన్ని చెప్పుకోలేం కదా. ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది, నాకు కుటుంబం నష్టం చేసింది, నేను వేరే పార్టీలు ఉన్నా, ఇదే అవకాశం వచ్చింది అని ఎటుపడతట్టు నేను మాట్లాడలేను, చెప్పలేను కదండి. తప్పెవరిది ఈ వ్యవహారంలో? స్పందించకపోవడం కరెక్టేనా వాళ్ళు?